ప్రెజెంట్ అమెరికా సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ప్రపంచంలో ఎక్కడైనా వింత వస్తువులు, లేకపోతే ఎక్కువ ధర కలిగిన వస్తువులు ఏదున్నా సరే అది వాళ్ళకే కావాలని చూస్తుంది. అండ్ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ చమురు గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. రష్యా నుంచి ఎక్కువ వరకు చమురు అన్ని దేశాలు కొంటుంటే, కావాలని వెనిజులాని దాడి చేసి, వాళ్ళని బంధించి, ఆ తర్వాత చమురు సరుకంతా తన ఆధీనంలోకి తెచ్చుకొని డీల్ పెట్టుకున్నాడు వేరే వేరే కంట్రీస్తో. ఇదొక పిచ్చి వ్యాపారం. చెప్పాలి అంటే ఇదంతా అండర్ వరల్డ్ డాన్లు చేసే టైప్ ఆఫ్ వ్యాపారాలు ఇక్కడ ట్రంప్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ అందరూ ప్రశ్నిస్తున్నారులే, అండ్ మళ్ళీ ఎలక్షన్లు రావాలి, అప్పుడు దించాలి, ఆ తర్వాత సంగతి. బట్ ఈలోపు ఈయన తీసుకునే డెసిషన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, అణ్వాయుధాల మీద పడింది తన కన్ను. మనకు అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయనుకో, ప్రపంచాన్ని గడగడలాడించవచ్చు కదా, న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కువ ఉంటే బాగుండు కదా అనే థాట్ వచ్చింది. అయితే న్యూక్లియర్ రియాక్టర్లకి కావాల్సిన ముడి సరుకు ఏంటంటే యురేనియం. ఈ యురేనియం ఎక్కడుందంటే ప్రపంచం మొత్తంలో కజకిస్తాన్ దగ్గర ఎక్కువ శాతం యురేనియం ఉంది. తర్వాత కెనడా, అలా 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 ఉక్రెయిన్, రష్యా, టర్కీ ఉన్నాయి అక్కడక్కడ. బట్ ఎక్కువ శాతం మాత్రం కజకిస్తాన్. సో ఇప్పుడు ఏం చేసింది, కజకిస్తాన్ నుంచి వీళ్ళు ఆర్డర్లు పెట్టుకున్నారు. లేవండి, అయిపోయింది స్టాక్ అనే కబురు వచ్చింది. ఏమైంది, స్టాక్ ఎలా అయిపోయింది అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా, మరి ఇలాగే జరిగిందని మాత్రం అడగొద్దు. ఇక్కడ విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ స్టాక్ అని ఎందుకు చెప్పారు అంటే, ఆల్రెడీ ఇరాన్ కర్చీఫ్ వేసేసింది నాకు కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇరాన్ ఎందుకు అంత ఆర్డర్ తీసుకుంది అని అడిగితే, అణ్వాస్త్రాలు తయారు చేయడానికి, న్యూక్లియర్ రియాక్టర్లు తయారు చేయడానికి అని చెప్పేసి తెలుసుకున్న అమెరికా వాళ్ళతో ఒక డీల్ పెట్టుకుంది. మీకు వచ్చే యురేనియంలో మాకింత ఇవ్వండి, మీరు ఇంత ఉంచుకోండి అని. ఇక్కడ విషయం ఏంటంటే, మీ దగ్గర నుంచి మేము కొంటామని. దానికి ఇరాన్ ససేమిరా ఒప్పుకోలే. మేమేదో చేసుకుందామని చెప్పేసి మేమేదో జమ చేసుకుని ఉంటే మధ్యలో మీకెందుకు అని. సో ఈ ఒప్పందం కాస్త ఎక్కడికి వెళ్ళింది, ట్రంప్కి చిరాకు వస్తే ఏం చేస్తాడో తెలిసిందే కదా. అయితే దేశం మీద దాడి చేసి అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోతారు, లేదా వాళ్ళతో యుద్ధానికి సై అంటారు. సేమ్ ఇప్పుడు ఇదే జరిగింది. ఆ ఇరాన్ చుట్టుపక్కల వీళ్ళ గగనతలంలో వీళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా, యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా వాళ్ళ దరిదాపుల్లో ఉన్నాయన్నమాట. భయపెడుతుంది ఇరాన్ని, ఏదో టైంకి మీ మీద దాడి చేస్తాం, మర్యాదగా ఒప్పందానికి రా, లేదంటే ఇది సంగతి. సరే వాట్ ఎవర్. అగ్రదేశం చాలా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా చాలా పెద్ద విస్తీర్ణం గల దేశం. ఎంతో ఉత్పత్తి ఉంది వాళ్ళ దగ్గర, కావాల్సినన్ని అన్ని రకాలు పండించుకుంటారు, అన్ని రకాలు తయారు చేసుకుంటారు, అన్ని సీజన్స్ని కూడా చవి చూస్తారు. కాకపోతే ఇదేంటో తెలియదు, అన్నీ మాకే కావాలి, మా దగ్గర నుంచే అందరికీ వెళ్ళాలి అనే ఈ ఒక అత్యాశ ఏదైతే ఉందో, ఇదే ట్రంప్ పతనానికి కారణమవుతుందా అంటే, ఆఫ్ కోర్స్ ట్రంప్ పతనానికి కారణమే. కానీ ట్రంప్ పతనం అయ్యేది ఎప్పుడు అంటే, ఇంకొన్నాళ్ళు ఉంది ఆయన అధికార డ్యూరేషన్. మరి ఆ ఇంకొన్నాళ్ళలోనే చేసేవన్నీ చేసేసి అంత ఎకనామికల్ మార్పులన్నీ ఇప్పుడే చేసేద్దామని చెప్పి ఆయన కూర్చున్నాడు. మన దేశానికి ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ తయారు చేసుకోవచ్చు, లేని వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకోవచ్చు, కానీ దోచుకోకూడదు, బెదిరించొద్దు. బట్ అమెరికా ప్రజెంట్ చేసే సిచ్యువేషన్ ఇదే. ఇప్పుడు ఇది కనుక చాలా సీరియస్ అయితే రేపు ఇరాన్తో అమెరికాకి యుద్ధం అయ్యే అవకాశం ఉంది. మధ్యలో ఇంకెవరో చేరినా, ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ మీద రష్యా బీభత్సమైన దాడులు చేస్తూ ఉంది. ఉక్రెయిన్కి సపోర్టుగా కూడా అమెరికా ఉంది. ఇట్లా ఈ రకంగా చూసుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అంశాలన్నీ కూడా ట్రంప్ మైండ్లో పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఏ నిమిషానికి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు, ఆ తీసుకునే డెసిషన్ వల్ల ఎన్ని దేశాలు నష్టపోతాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈవెన్ మన ఇండో అమెరికన్ డీల్ అయినా మొన్న చెప్పారు, ట్యాక్స్లన్నీ భారీగా తగ్గించాడు, చాలా మంచి డీల్ ఇది అని. బట్ డోంట్ నో ఏదేమైందో తెలియదు. ఈవెన్ దో ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉండాలి, అన్ని డాలర్ కంట్రోల్లో ఉండాలి అని తపన పడుతున్నాడు ట్రంప్. మరి ఇప్పుడు ఇరాన్తో కనుక ఒకవేళ నిజంగా యుద్ధం అనేది జరిగితే ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఎన్నెన్నో దేశాలు వాళ్ళకి మద్దతు పలుకుతారు, కొన్ని వీళ్ళకి మద్దతు పలుకుతారు, వాళ్ళు కొట్టుకు చేస్తారు. అండ్ అమెరికా వాళ్ళ దేశం మీదకి కూడా, నువ్వు ఇరాన్కి సపోర్ట్ చేస్తావా, ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి వాళ్ళ మీదకి కూడా యుద్ధ విమానాలతో వెళ్తాడు. ఏమో తెలియదు. అట్లా ఎన్ని చిన్న దేశాలు, ఎంతమంది ప్రాణాలు పోతాయి అనేది మాత్రం అంచనా కట్టలేని పరిస్థితి. బట్ ఈవెన్ దో ఇప్పటికైనా ఈ మూర్ఖపు డెసిషన్స్ అన్నీ ట్రంప్ తీసుకోకుండా ఉంటే బెటర్ అని అక్కడున్న వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ ఎవరేం చేయలేని పరిస్థితి. చూద్దాం మరి ఇరాన్తో ఏమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందో లేదో. థ్యాంక్ యూ సో మచ్.